విలీనం అతి త్వరలో అట. బీఆర్ఎస్ఎల్పీ విలీనంపై కాంగ్రెస్ ఫోకస్. గులాబీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు, సైలెంట్గా పని కానిచ్చేస్తున్న హస్తం నేతలు. 26 మంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం. అదే జరిగితే కేసీఆర్ స్టెప్ ఎలా ఉండబోతున్నది? నిన్న అనుకుంటా బీర్లా ఐలయ్య ప్రభుత్వ విప్ మాట్లాడినంటే ప్రభుత్వం మాట్లాడినట్టే. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు 26 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు అని. మొత్తం 39 మంది ఎమ్మెల్యేల్లో 2/3 మెజారిటీ, అంటే ఇప్పుడు 38 మంది కదా, ఆమె లాస్ట్ ఎన్నికల మరణంతో 38కి చేరుకున్నది వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య. 2/3 మెజారిటీ అంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే ఆ పార్టీ విలీనమైనట్టే. సో అప్పుడు ఎలక్షన్ అవసరం ఉండదు. సో ఆ దిశగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదట. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న అధికార పార్టీ నేతలు దూకుడు పెంచారు. ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. ఒక్కొక్కరితో సెపరేట్గా సమావేశం నిర్వహిస్తూ తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కూడా సిద్ధంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లోకి వెళ్ళినట్లుగా కథనాలు వస్తున్నాయి. అదే నిజమైతే పార్లమెంట్ ఎన్నికల్లోపు వారిని హస్తం పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ఎల్పీని తమలో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదని టాక్. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని సమాచారం. గతంలో కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ప్రభుత్వం విలీనం చేసుకున్నది. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ను దెబ్బతీస్తే ఇప్పుడు అధికార పార్టీ కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బతీయాలని అనుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అందుకే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలను చేర్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు మెజారిటీ పెరుగుతుంది. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి 64 సీట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కు 39 రాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణంతో 38కి చేరుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ బీఆర్ఎస్ నేతలు ఆది నుంచి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పీపై కన్నేసినట్లుగా వినికిడి. అప్పుడు ఎవరూ తమ ప్రభుత్వాన్ని కూల్చలేరని ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలిసింది. సో ఇట్లా ఆయన అంచనాల్లో ఆయన ఉన్నాడు. బీజేపీ కూడా చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నది. వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే. బీఆర్ఎస్ క్లోజ్ అయిపోతే ఆ ప్లేస్ని బీజేపీగా మేము ఆక్యుపై చేయొచ్చు అన్న దాంట్లో వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి చేసినా కూడా వాళ్ళు చాలా సైలెంట్గా చూస్తూ ఉన్నారు. జరగాల్సింది ఇదే అని వాళ్ళకు కూడా తెలుసు. వన్స్ బీఆర్ఎస్ని రేవంత్ రెడ్డి కొట్టడంతో బీఆర్ఎస్ కొలాప్స్ అవ్వడంతో బీజేపీ నెమ్మదిగా ఎంటర్ అయ్యి కాంగ్రెస్తో 1-1 ఫైట్కి దిగుతుంది. మరి ఆ ఫైట్లో కాంగ్రెస్ తట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ వాళ్ళకి అక్కడ 300 సీట్లు వచ్చి ఈడ మళ్ళీ ఒక 7-8 సీట్లు వచ్చి బీఆర్ఎస్ లేకుండా పోయి బీజేపీ ఆ ప్లేస్ని కనుక ఆక్యుపై చేస్తే సినిమా మనం ఊహించలేము. ఇక ఏమైద్ది అన్నది. ఎవరు నిన్న ప్రభుత్వ విప్గా ఉన్న ప్రభుత్వ విప్గా ఉన్న ఇగో ఇక్కడ కాదు, ఆ 26 మంది ఎమ్మెల్యేలు సిద్ధం. బీర్లా ఐలయ్య లీక్స్ అట. ఒకసారి ఇది వినండి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలన కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ సంవత్సరం దొరికినటువంటి డబ్బులు స్థానిక ప్రజలకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 100 రోజుల వరకు కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాని అందే విధంగా మేము ప్రయత్నం చేస్తుంటే గెలిచిన 9 రోజుల నుంచి అధికారంలోకి ఎక్కే 9 రోజుల నుంచి ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ మేము పడగొడతాం అంటే మేము పడగొడతామన్న పదానికి మేము ఒక్కసారి గేట్ తెలిస్తే వాళ్ళు ఉండరనే ఉద్దేశంతో మాట్లాడు తప్ప మేమేమున్నా ప్రజా సంక్షేమ పాలన అందించడం కోసం చేస్తున్నాం. గతంలో వాళ్ళ ఎమ్మెల్యేలే సుమారు 26 మంది కాంగ్రెస్ పార్టీకు టచ్ లో ఉండి రేపు పార్టీలో చేరబోతున్నారు. రేపు ఎంపీ అయిపోయిందా? ఆయన ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఆయన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పే చెప్తున్నాడు 26 మంది రెడీగా ఉన్నారు, మా దాంట్లోకి రాబోతున్నారని. దొంగలంతా రాబోతున్నారని. తర్వాత రేపు పార్టీలో చేరబోతున్నారు. తట్టుకోలేక వాళ్ళ ఎమ్మెల్యేలే సుమారు 26 మంది కాంగ్రెస్ పార్టీకు టచ్ లో ఉండి రేపు పార్టీలో చేరబోతున్నారు. రేపు ఎంపీ ఎలక్షన్ తర్వాత బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అంటూ కూడా ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోయినా వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు.
మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరెవరు వస్తున్నాడు, ఎందుకు వస్తున్నారు, మరి గతంలో ఏం చెప్పినారు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని మనం క్వశ్చన్ చేయాలి.